16 సంవత్సరంలోనే నేను రియల్ ఎస్టేట్లో అడుగుపెట్టాను. ఆ, సో, యాక్చువల్లీ ఇంటర్మీడియేట్ నుండి చెప్పాలంటే ఎందుచేతంటే యాక్చువల్ నాకు 10th క్లాస్‌లోనే మ్యారేజ్ అయిపోయింది. బాల్య వివాహం ఆడపిల్లలకి చేయడం తెలుసు కానీ ఓకే. అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా మా నాన్నగారు, డాడీ మా ఆవిడ పువ్వులు అడుగుతుంది, స్వీట్స్ అడుగుతుంది, డబ్బులు ఇయ్యి డాడీ అంటే, "నీకు పెళ్లి చేయడమే గొప్ప, మరి నీ పిల్లని నేను పోషించాలా, సో నీ భార్యను నువ్వే పోషించుకో" అని చెప్పి అంటే, నేను అప్పుడే 10th క్లాస్ అయింది, ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నాను. అంటే 15 కంప్లీట్ అయ్యి 16వ సంవత్సరం వయసులో సంపాదన ఏముంటుంది? సో ఉండదు. అయినా డాడీ ఇలా చెప్తున్నారు, ఏదో చెయ్యాలి అన్న తపంతోటి జస్ట్ ఫస్ట్ నా బిగినింగ్ లైఫ్ ఒక ఇన్సూరెన్స్‌తో స్టార్ట్ అయింది. హ్మ్. లైఫ్ ఇన్సూరెన్స్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ని మోటివేట్ చేస్తున్నట్టు, ఇలా పాలసీ కట్టండి, ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే, అలా 2-3 సార్లు అతను అబ్జర్వ్ చేసి అతను అడిగాను, అంకుల్ మీరు ఏంటి అంటే ఇలాగ మీరు అడుగుతున్నారు కదా, మీకేంటి దీంట్లో లాభం అని అంటే, లేదు బాబు నాకు ఇందులో కమిషన్ ఉంటుందని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఇలాగ ఏదైనా నేను చేస్తే నాకేమైనా ఉపయోగం ఉంటుందా అని అంటే, నీకు 18 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది కానీ నీకు ఆథరైజ్డ్గా నీకు ఎంప్లాయ్ అనేది గుర్తింపు ఉండదు. సో నీకు ఇప్పుడు 16 ఇయర్సే కాబట్టి నువ్వు ఎవరైనా ఉంటే రెఫర్ చెయ్యి, నీ కోవర్కర్గా తీసుకుని నీకు 50% అంటే 20% ఎల్ఐసిలో కమిషన్ అనుకుంటూ 10% నాకు ఇస్తానని చెప్పి అనడం జరిగింది. సో ఇదేదో బాగుందని రోజుకో ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఫ్రెండ్ అలా ఇంటికి వెళ్ళిపోవడం, ఆ అంకుల్ అంకుల్ అని చెప్పి వాళ్ళతో మాట్లాడుకుని, సో కొంత ఎల్ఐసి లైఫ్ అనేది ఒక 2 ఇయర్స్ మెయింటైన్ అవ్వడం. ఆహా. సో అక్కడి నుంచి నేను 1992లోనే రియల్ ఎస్టేట్లోకి రావడం జరిగింది.